వృషభ రాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియో చూడండి. వీడియో పూర్తయ్యే లోపే ఒక శుభవార్త అనేది మీరు వింటారనమాట. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక ఈశ్వరుని అనుగ్రహం అనేది మీ యందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వృషభ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత కూడా వీరి యొక్క జీవిత శైలిలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోలేదు అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి వీరికి వీరే అనుకునే మాట ఏంటి అంటే కనుక నిజంగా మా అంత దరిద్రులు ఇంకొకరు లేరు, మేము కష్టాల కోసమే పుట్టాము, బాధల కోసమే పుట్టాము అని చెప్పి వారిని వారు నిందించుకుంటూ ఉంటారు. ఇలా నిందించుకునే ప్రతిసారి కూడా ఈశ్వరుడు వీరి కోసం ఒక కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు అని చెప్పి వారికి అర్థం కావడం లేదు. ఎందుకు అంటే ఏదైనా కానీ నొప్పి భరించగలిగిన వారికి మాత్రమే నొప్పి అనేది ఈశ్వరుడు పెడతారు. ఇప్పుడు మీకు ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఒక కష్టంతో మీరు గత కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్నారు. ఆర్థికంగా డబ్బు లేక చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఎంత కష్టం చేస్తున్నప్పటికీ కూడాను ధనం ఇలా చేతికి వచ్చినట్లుగానే వచ్చి ఆ ధనం నిలవకుండా వెళ్ళిపోతుంది అని చెప్పి మీరు ప్రతి క్షణం కూడా ఆ ధనం గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారు అంటే మీకు డబ్బు యొక్క విలువ అనేది ఇప్పటికే పూర్తిగా తెలిసి ఉంటుంది. ఇలా మీకు డబ్బు యొక్క విలువ తెలియడం కోసం మాత్రమే ఈశ్వరుడు మీకు ఈ పరీక్షలు పెడుతున్నారు అని చెప్పి మీరు భావించండి. ఎందుకు అంటే కనుక చిన్నతనం నుంచి కూడా కష్టాలు పడ్డారు, బాధలని అనుభవించారు. మీ వాళ్ళే మీకు పరాయి వాళ్ళుగా ఎలా ఉంటున్నారో తెలుసుకున్నారు. మీ వాళ్ళే మిమ్మల్ని దూరంగా పెట్టేసి పరాయి వాళ్ళను ఎంత ఇష్టంగా చూసుకుంటున్నారో అది కూడా మీ కళ్ళతో మీరు చూశారు. అలాగే మీ యొక్క కష్టం నుంచి వచ్చిన ధనం తప్ప మీ యొక్క పరిస్థితిని ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేకపోవడం, మీరు మానసికంగా పడుతున్నటువంటి బాధని క్షోభని కూడా ఎవ్వరూ ఆలోచించకపోవడం, అందరూ ఉన్నా కూడా ఒంటరితనంగా మీరు ఎప్పుడూ కూడా ఒక ఒంటరి ప్రపంచాన్ని మీకు మీరే ఏర్పరచుకోవడం, ఒంటరిగా మీకు మీరే కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉండడం, మీకంటూ మనోధైర్యాన్ని చెప్పేవారు ఎవ్వరూ లేక ఇబ్బంది పడిపోతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా జీవితంలో మీరు చాలానే ఎదుర్కొన్నారు. ఇలా ఎదుర్కొన్న ప్రతిసారి కూడా మీకు తెలియకుండానే మీలో ఒక కొత్త ఉత్తేజం, ఒక కొత్త ధైర్యం, నేనేదన్నా చెయ్యాలి అనే తపన, డబ్బు యొక్క విలువ అనేవి ఎప్పటికప్పుడు కూడా మీకు తెలుస్తున్నాయి అంటే కనుక అది ఈశ్వరుని యొక్క ప్రణాళిక. శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు. మరి నీ జీవితంలో ఇంత జరుగుతున్నా కూడా ఆ యొక్క ఈశ్వరుడు ఏమీ చేయకుండా కూర్చున్నారు అని అనుకుంటున్నావా? అయితే నిజంగా ఆ ఆలోచన పొరపాటే అవుతుంది. ఎందుకు అంటే నువ్వు నీ యొక్క విలువ అనేది తెలుసుకోవడం కోసం, ఎవరు నీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి నీకు పూర్తిగా అర్థం కావడం కోసం, ఎవరు నీకు అవసరమైనప్పుడు నీకు దూరంగా ఉంటున్నారు, వారికి అవసరమైనప్పుడు నీకు దగ్గరగా వస్తున్నారు అని చెప్పి వారి గురించి, వారి యొక్క మనస్తత్వం గురించి, వారి యొక్క పనులు గడుపుకోవడం కోసం నిన్ను ఎలా వాడుకుంటున్నారు అనేది నువ్వు గ్రహించడం కోసం, నీ యొక్క కోపంలో కూడా ప్రేమను ఎవరు చూస్తున్నారు, అలాగే నువ్వు ఒక్కసారి కోప్పడితే నిన్ను ఎవరు దూరంగా నెట్టేస్తూ ఉన్నారు, అసలు నీ యొక్క ఆప్తులు ఎవరు, మిత్రులు ఎవరు, నీ యొక్క శత్రువులు ఎవరు, నీ యొక్క రక్త సంబంధికులలోనే నీకు శత్రువులుగా ఎవరన్నా ఉన్నారా, ఇవన్నీ కూడా ప్రతీదీ కూడా నీకు తెలియబరచడం కోసం మాత్రమే ఇన్ని అంటే ఒక్కొక్కటి మనకి జీవితమే ఎన్నో అనుభవాలను నేర్పిస్తుంది అని చెప్పి అంటారు. అలాగే ప్రతి మనిషికి కూడా
తన జీవితం ద్వారా ఎన్నో గుణపాఠాలను కూడా నేర్చుకుంటూ ఉంటారు. అలాగే నీ జీవితం ద్వారా నువ్వు ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటూ ఉన్నావు. ఇక్కడ ఎప్పుడైతే మనం ఒప్పులను చెప్పుకుంటూ ఉంటామో తప్పులను కూడా అంతే ధైర్యంగా అంగీకరించాలి. నీలో ఉన్న తప్పు ఒక్కొక్కటి నేను ఇప్పుడు చెప్తాను. అలా చెప్పినప్పుడు ఈ తప్పులు అనేవి నిజంగా నువ్వు చేస్తుంటే కనుక భయం లేకుండా అవునక్క అని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకు అంటే కనుక మన తప్పుని మనం ఒప్పుకుంటున్నాము అంటే ఈశ్వరుని పాదాల ముందు మనం తల దించినట్లే. ఎందుకు అంటే అలా దించిన వారు ఎప్పుడైనా కానీ భవిష్యత్తులో తల ఎత్తుకొని బ్రతికేలా ఈశ్వరుడు చేస్తారే తప్ప ఎప్పుడూ కూడా అడుగంటి పోయేలా ఈశ్వరుడు చేయడు. తప్పు ఒప్పుకోవాలి అంటే చాలా ధైర్యం ఉండాలి. నువ్వు ప్రతి క్షణం కూడా ఎదుటి వారు ఏదన్నా ఒక మాట నీ మంచి కోసం చెప్తున్నప్పుడు అందులో నిజం ఉన్నప్పుడు నీవు ఎక్కువ కోపాన్ని ఆవేశాన్ని చూపిస్తున్నావా? అలా నువ్వు కోపాన్ని ఆవేశాన్ని మితిమించి కనుక నువ్వు చూపిస్తున్నట్లయితే నువ్వు చేస్తున్నది తప్పే. ఈ తప్పు కనుక నువ్వు చేస్తుంటే అవునక్క అని చెప్పి కామెంట్ చెయ్యి. ఎందుకు అంటే ఇది ఖచ్చితంగా తప్పు అని నువ్వు ఒప్పుకోవాలి. ఎదుటివారు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి ఆ తప్పుని నీకు చెప్పి మరీ వేలెత్తి చూపిస్తున్నారు అంటే వారు నీ మంచి కోరేవారు అని చెప్పి మొదట నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పి నువ్వు అంగీకరించగలగాలి. రెండోసారి నువ్వు అది చేయకుండా జాగ్రత్త పడగలగాలి. ఇక రెండవది, ఎవరైతే నువ్వు ఏది చేస్తున్నా కూడా దాని వెనుక డప్పు కొట్టుకుంటూ భజన చేస్తూ నిన్ను పొగుడుతూ ఉన్నారో ఆ పొగడ్తలకి కనుక నువ్వు పడిపోయి వారి మాటలకి నువ్వు విలువనిస్తున్నావు అంటే కనుక ఇది కూడా నువ్వు చేస్తున్న తప్పే. ఇక్కడ మొదట మాట్లాడుకున్నట్లు నీ యొక్క తప్పుని వేలెత్తి చూపించగలిగిన వారే నీకు నిజమైన ఆప్తులు. ఎప్పుడైతే ఎదుటి వారి మీద లేని ప్రేమను కూడా దొంగ ప్రేమను కపట ప్రేమను చూపించి వారి యొక్క అవసరాలను తీర్చుకోవటం కోసం అయ్యా అమ్మ అని చెప్పి మాయమాటలు మాట్లాడుతూ అవసరం తీరిపోయిన తర్వాత కూరలో కరివేపాకును తీసేసినట్లు తీసేస్తూ ఉంటారు చూసావా? వారు అలా తీసేసే వాళ్ళు అని తెలిసి కూడా నువ్వు వారితో మంచిగా ఉండి మళ్ళీ మళ్ళీ సహాయపడుతున్నావు అంటే కనుక ఇది కూడా నువ్వు తప్పు అని చెప్పి అంగీకరించాల్సిందే. ఎందుకంటే ఎప్పుడూ కూడా అవతలి వారికి సహాయపడకూడదు అని చెప్పి ఇక్కడ నేను చెప్పట్లా. ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి, అదే మానవత్వం. కానీ నీ చేత 10 సార్లు సహాయం పొందిన వ్యక్తి నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఒక్కసారి కూడా సహాయం చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటి అంటే కనుక అవతలి వారు పని గడిపించుకొని వెళ్ళే వాళ్ళే తప్ప నీకు పని చేసేవాళ్ళు లేరిక్కడ అని చెప్పి తెలుసుకోవాలి. ఇక తర్వాతది నువ్వు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక నీ దగ్గర డబ్బున్నప్పుడు నీ చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లాగా ముసురుతూ నీ దగ్గర డబ్బు లేనప్పుడు నిన్ను ఒక ఒంటరి కాకిలాగా నిలబెట్టారు అంటే కనుక ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక డబ్బున్నప్పుడు బెల్లం అంటే తీపిగా ఉన్న వస్తువు చుట్టూ ఈగ ఎలా అయితే వస్తుందో, ఈగలు ఎలా గుంపులు గుంపులుగా ఉంటాయో అలాగే డబ్బులున్న మనిషి చుట్టుపక్కల కూడా గుంపులు గుంపులుగానే ఉంటారు. ఎవరైతే నీకు కష్టం వచ్చింది, నీకు ప్రాణం పోయేంత ప్రమాదం వచ్చింది, లేదంటే జబ్బు చేసింది, లేదంటే ఆపదొచ్చింది, లేదా అప్పులో ఉన్నావు అని అనుకున్న టైంలో నేనున్నాను అని చెప్పి నీ వెన్నంటే ఉండి నీకు ధైర్యాన్ని చెప్పి నువ్వు ఎక్కడా కూడా పడిపోకుండా ఎక్కడికక్కడ నిన్ను చెయ్యి పట్టుకొని లాగి జాగ్రత్తలు చెప్తూ ఎక్కడికక్కడ నీకు సపోర్టివ్గా ఉంటూ మాటల రూపంలోనైనా కానీ కనీసం వాళ్ళు ధైర్యాన్ని ఇస్తున్నారు అంటే కనుక అటువంటి వారే నీకు ఆప్తులు. ఆ సమయంలో నీకు దూరంగా ఉండేవారు నీకు రక్త సంబంధికులైనా కానీ నీ మంచి కోరుకునేవారైతే కాదు అన్న విషయాన్నైతే ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని తీరాలి. ఇక తరువాతది ఏంటి అంటే కనుక బిడ్డ, ఎప్పుడైనా కానీ ఈ యొక్క వృషభ రాశి వారు ఏంటి అంటే చాలా చాలా మంచి మనసున్నవారు.
ఎదుటి వారి యొక్క పొగడ్తలకు చాలా తేలికగా పడిపోయే మనస్తత్వం కలిగిన వారు. ఇది కనుక నిజం అని చెప్పి అంటే వృషభ రాశి వాళ్ళు ధైర్యంగా ఒప్పుకోవాలి. ఎందుకు అంటే కనుక ఒక వ్యక్తి మనల్ని పదే 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 పొగుడుతున్నారు అంటే మనం ఏదో గొప్ప వాళ్ళమని చెప్పి మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదు. మనం చేస్తున్న తప్పేంటి, మనం చేస్తున్న ఒప్పేంటి అనేదేంటో మనకి బాగా తెలుసు. అవతల వ్యక్తి పొగుడుతున్నాడు అంటే వాడు ఏదో ఆశిస్తున్నాడు, ఏదో స్వలాభం కోసం పొగుడుతున్నాడు అని చెప్పి ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని తీరాలి. ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం, నువ్వు తప్పు అని చెప్పి ఒప్పుకోవాల్సిన విషయం, ఏవైతే నీకు చిన్న చిన్న చెడ్డ అలవాట్లు ఉన్నాయో ఇవి చాలామందికి 100లో 80% మందికి ఉండేవే. నీకేం ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పి నేను చెప్పట్లా. కానీ ఆ తప్పులు అనేవి నీకు తప్పు అని చెప్పి తెలిసినప్పుడు వాటిని మానుకోలేకపోతున్నావు చూసావా, అది ఇక్కడ చెప్పుకోదగిన విషయం, ఒప్పుకోదగిన విషయం. అది నువ్వు మానేసినప్పుడు మాత్రమే నిజంగా నువ్వు ఒక సరైన బంగారు బాటని ఎంచుకున్నావు అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇక్కడ చేతిలో డబ్బు నిలబడటం లేదు అంటే కనుక నీవు రోజుకి కనీసం 100 రూపాయలు సంపాదించావే అనుకో, ఈ 100 రూపాయల్లో నీ చుట్టుపక్కల ఉన్న వారికి నువ్వు ఎంత ఖర్చు చేస్తున్నావు, నీ కుటుంబం కోసం నువ్వు ఎంత ఖర్చు చేస్తున్నావు, నీ యొక్క పొదుపు కోసం నువ్వు ఎంత పొదుపు చేసుకుంటున్నావు అని చెప్పి నువ్వు ఆలోచించుకుంటే, నీ చుట్టుపక్కల ఉన్న వారి కోసం నువ్వు 30 రూపాయలు ఖర్చు చేసి, నీ కుటుంబం కోసం నువ్వు 30 రూపాయలు ఖర్చు చేసి, నీ అప్పుల కోసం నువ్వు 40 రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు నీ కుటుంబం కోసం ఇక్కడ నువ్వు 30 రూపాయలే కదా ఖర్చు చేస్తుంది, అప్పుల కోసం 40 రూపాయలు ఖర్చు చేస్తున్నావు. మరి బయట వాళ్ళకి 30 రూపాయలు నువ్వు ఎందుకు పెట్టాలి అని నువ్వు ప్రశ్న వేసుకోగలిగితే నీకు ఆ 30 రూపాయలు పొదుపు చేసుకోవడానికి మిగులుతాయి అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది కూడా వారి యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం నీ దగ్గర డబ్బు అడిగి ఆ డబ్బుని ఎలాగైనా కానీ వారు తీసుకోకపోయినప్పటికీ కూడాను నీ చేత ఖర్చు పెట్టించాలి అని చెప్పి వారి ఆలోచన ఎప్పుడూ కూడా ఉంటుంది. అటువంటి స్నేహితులకి దూరంగా ఉంటేనే నువ్వు చాలా వరకు కూడా బాగుపడతావు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ ప్రతిసారి కూడా నొప్పి కలుగుతుంది అంటే కనుక ఈ నొప్పి కలిగిన ప్రతిసారి నీకు జీవితం ఏదో చెప్పాలనుకుంటుంది, నీకు ఏదో గుణపాఠం నేర్పించాలి అనుకుంటుంది. ఈ కష్టం వచ్చింది అంటే కనుక అది మళ్ళీ రాకుండా జాగ్రత్త పడమని అర్థం. అది మళ్ళీ రెండోసారి రాకుండా ఏ పనులు చేయాలో తెలుసుకోగలగడం తెలివితేటలన్నమాట. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వృషభ రాశి వారికి జీవితం అనేది కష్టాల కోసమే పుట్టలేదు, బాధల కోసమే పుట్టలేదు. ఇక్కడ నువ్వు వేసే అడుగు అనేది ముఖ్యం. నీవు వేసే అడుగు అనేది కష్టం వైపు వేస్తున్నావా, లాభాల వైపు వేస్తున్నావా, సంతోషాల కోసం వేస్తున్నావా అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ కష్టం కోసం కావాలని నువ్వు వెయ్యవు, అలా అని చెప్పి లాభాల కోసం వెయ్యాలని చెప్పి అనుకుంటావు. ఈ మధ్యలో సంతోషాలు ఉంటాయి చూసావా, ఈ సంతోషాల మొత్తులో పడిపోయే ప్రమాదంలో నీ యొక్క లాభాల అడుగు వెనక్కి లాగి సంతోషాల వైపు మగ్గుతుంది. ఇలా సంతోషం కావాలి అని కోరుకుంటున్నప్పుడు ఈ సంతోషాలు పొందాలి అనే యొక్క క్రమంలో నీకు లాభం అనేది దక్కదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మనిషి ఎంత నలిగితే అంత సుఖపడతాడు. ఎప్పుడైనా వజ్రానికి ఎంత మెరుగు పెడితే అంత మెరుస్తూ ఉంటుంది. బంగారాన్ని ఎంత కరగదీస్తే అంతగా దాని యొక్క విలువ అనేది పెరుగుతుంది. అలాగే మనిషికి ఎంత కష్టం వస్తుందో, ఎంత ఒంటరివాడైపోతాడో, ఎంత ఎవరూ లేని క్రమంలో నిలబడగలుగుతాడో అప్పుడు తనకి జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పుడూ కూడా వేలెత్తి చూపించడం కాదు, చుట్టూ ఉన్న వాళ్ళని వెతకడం కాదు. ఇక్కడ వీళ్ళు నన్ను మోసం చేశారు, వాళ్ళు నన్ను మోసం చేశారు అని చెప్పి అనుకుంటూ బ్రతకడం కాదు. అసలు మోసం చేసే విధంగా
నువ్వెందుకు ప్రవర్తించావు, వారికి ఎందుకు నువ్వు అవకాశం ఇచ్చావు, అసలు ఆ అవకాశం ఇచ్చిన నీది తప్ప, మోసం చేసిన వారిది తప్ప అంటే కనుక అవకాశం ఇచ్చిన నీదే తప్పు అని చెప్పి నువ్వు ఒప్పుకోవాలి. ఇక్కడ పూర్తిగా వృషభ రాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక నీ జీవితంలోకి కూడా సంతోషాలు అడుగు పెడతాయి, ఆనందాలు వస్తాయి, శుభవార్తలు వింటావు, డబ్బు నీ చేతి నిండా ఉంటుంది. కానీ కొన్ని సంతోషాలు కొన్ని రోజులు చంపుకోవాలి, కొన్ని కష్టాలు కొన్ని రోజులు భరించాలి, కొన్నిసార్లు నొప్పిని తట్టుకోవాలి. అలా నొప్పిని తట్టుకొని కష్టాలు భరించినప్పుడు, కొన్ని సంతోషాలు అనేవి కొన్ని రోజులు వదిలేసినప్పుడు మాత్రమే నువ్వు అనుకున్న ప్రతి శుభవార్త వింటావు. కొన్నిసార్లు నువ్వు 10 రూపాయలు పెట్టుబడి పెట్టి 10కి ఒక 10 రూపాయలు రావాలని కోరుకుంటావు. ఒక్కొక్కసారి ఆ 10 రూపాయలు పోతాయి. నీ దగ్గర అలా డబ్బులు తీసుకొని చాలామంది కూడా ఆ డబ్బు ఇవ్వకుండా నిన్ను ఏడిపించిన వారు కూడా ఉన్నారు. వారి కర్మకు వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. కానీ మళ్ళీ నీ దగ్గర ఉన్న 10 రూపాయలు ఇంకొకరికి ఇచ్చావు అంటే కనుక ఒకసారి మోసపోయావు, అదే తప్పు చేసి మళ్ళీ మోసపోతే అది మళ్ళీ నీ తప్పే అవుతుంది. ఇలా ప్రతి మెలకువని కూడా తెలుసుకుంటూ జీవితం యొక్క పూర్తి పరమార్థాన్ని కనుక నువ్వు అర్థం చేసుకొని నువ్వు అడుగు వేసే ప్రయత్నం చేస్తే కనుక ఎక్కడా కూడా పడిపోకుండా ఉంటావు. ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వారు చిన్నతనం నుంచి కూడా ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలని అనుభవించారు, ఎన్నో నష్టాలను చూశారు. సంతోషాలు చాలా తక్కువ, కష్టాలు చాలా ఎక్కువ. తన యొక్క కుటుంబ భారాన్ని, బరువుని చిన్న వయసు నుంచి భుజాల వేసుకొని మోశారు. అయిన వాళ్ళే పరాయి వాళ్ళలాగా చూస్తారు. ఎవ్వరూ కూడా ఎక్కువ ప్రేమను చూపించరు. ఎప్పుడూ కూడా ఒంటరిగానే ఏడుస్తూ ఉంటారు, ఒంటరిగానే బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ వింటున్నప్పుడు నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అంటే కనుక దాని అర్థం ఈశ్వరుడు నీకు తెలియపరుస్తున్నాడు అని చెప్పి. కాబట్టి ఇవి ఊరికినే విని వదిలేసేయడం కాదు. ఇవి ఎందుకు చెప్తున్నారు, ఎందుకు వింటున్నాను, ఇది వినడం వెనుక ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఏంటి, అసలు నాకు ఏం తెలియబరచాలి అనుకుంటున్నారు, ఇది తెలుసుకొని నేనేం చెయ్యాలి ఇప్పుడు అని ఆలోచించుకొని నువ్వు అడుగు వేస్తావు చూసావా, అది ఇక్కడ ముఖ్యం. ఇక్కడ పూర్తిగా గ్రహించాల్సింది ఏంటి అంటే కనుక నీకు నువ్వే పోరాటం చేయాలి, నిన్ను నువ్వే శిక్షించుకోవాలి, నిన్ను నువ్వే కొన్నాళ్ళు కష్టపెట్టుకోవాలి. ఇక్కడ ఎవరి మాయ మాటల్లో పడిపోకూడదు, ఎవరి మొత్తులో పడిపోకూడదు, ఎవరి యొక్క స్నేహాన్ని నమ్మకూడదు, ఎవరి యొక్క బంధాన్ని నమ్మకూడదు. ఇక్కడ కొంతకాలం నీకు నువ్వే అనుకొని బ్రతకగలిగినప్పుడు మాత్రమే ఇక్కడ మొహమాటం, ప్రేమ, ఆప్యాయత, స్నేహము, పార్ట్నరు, ఇంకా ఇతర బంధాలు ఏవైతే ఉన్నాయో కొన్నాళ్ళు వాటిని కష్టమైన దూరం పెట్టి కొంత నువ్వు ఎప్పుడైతే సాధించాను అనుకున్నది 70% వరకు సాధించావు అని అనుకున్న తర్వాతే నిన్ను నువ్వు సంతోష పెట్టుకోవడం మొదలు పెట్టాలి. ఇలా నీకు నువ్వే మెరుగు పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే నువ్వు అనుకున్న లక్ష్యాలను ఖచ్చితంగా సాధించగలుగుతావు. ఇక్కడ నీకు నువ్వే శత్రువువి అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అతి ఆలోచన, అతిగా భయపడటం, వాళ్ళేమనుకుంటారో అని చెప్పి సమాజం గురించి ఆలోచించడం, సమాజంలో ఉండే మనుషులు ఏలెత్తి చూపిస్తారేమోనని చెప్పి ఎప్పుడూ కూడా కంగారు పడిపోతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా దూరం పెట్టేసేయాలి. ఎందుకు అంటే అనుకున్న వాళ్ళెవ్వరూ కూడా నీకు రూపాయి ఇవ్వరు. ఎవరైతే ప్రేమను చూపిస్తూ నీ దగ్గర డబ్బుని గుంజుతున్నారో అదే వారి దగ్గర నువ్వు 100 రూపాయలు తీసుకోలేవు. అటువంటప్పుడు నీ డబ్బు నువ్వెందుకు ఇవ్వాలి? కాబట్టే చెప్తున్నా వృషభ రాశి వారికి, ఎక్కడున్నా సరే ఈ వీడియోని చూస్తే ఒక్కొక్క మెలకువ అనేది, ఒక్కొక్కటి జ్ఞాపకం అనేది మీకు వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కళ్ళు చెమ్మగిల్లుతూ ఉంటాయి. కాబట్టి అలా ఏడుస్తూ కూర్చోకండి. నిజాలు తెలుసుకొని నిజమైన లోకాన్ని చూడండి. అన్ని శుభవార్తలే కనిపిస్తాయి. ఏదైనా నీ చేతుల్లోనే ఉంది, నీ ఆలోచనలోనే ఉంది. అర్థమైందా అని చెప్పి ఈరోజైతే వృషభ రాశి వారికి పూర్తిగా ఏం చెప్పాలి అని చెప్పి ఈశ్వరుడు అనుకున్నారో
అది మీకు విన్నారు అంటే కనుక నిజంగా ఈశ్వరుని అనుగ్రహమే. మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ యొక్క స్నేహితులలో కానీ బంధువులలో కానీ వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే కనుక వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఈశ్వరుని అనుగ్రహం మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.